Ravi's International School. Trust assured for your child. A sprawling, safe and home-like campus for residential and day scholars. Call 7331 100 రూపాయలతో ఈ రోజుల్లో ఏమొస్తుంది? గట్టిగా మాట్లాడితే ఒక మంచి బిర్యానీ కూడా రాదు. ఓ మల్టీప్లెక్స్ సినిమా టికెట్ రాదు. పెట్రోల్ బంకుకి వెళ్తే లీటర్ పెట్రోల్ కూడా పోయారు. మనం రోజు మనకి తెలియకుండానే ఎన్నో వందల రూపాయలను టీలని, టిఫిన్లని, చిన్న చిన్న సరదాలని ఖర్చు చేస్తూ ఉంటాం. సాయంత్రం ఇంటికి వెళ్ళేసరికి ఆ డబ్బులు ఏమయ్యాయో కూడా మనకు గుర్తుండదు. కానీ ఈరోజు మీరు సరదాగా ఖర్చు చేసే ఆ 100 రూపాయలే మీ భవిష్యత్తును పూర్తిగా మార్చేయగలవు అంటే మీరు నమ్ముతారా? అవును, పెట్టుబడి పెట్టాలంటే లక్షలు ఉండాల్సిన పని లేదు. లక్ష్యం ఉంటే చాలు. మీ దగ్గర ఉన్న చిల్లర డబ్బులే రేపు మిమ్మల్ని లక్షాధికారులను చేస్తాయి. అది ఎలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారా? అదే పవర్ ఆఫ్ కాంపౌండింగ్. మనం రోజుకు కేవలం 100 రూపాయలను పక్కన పెట్టి 10 ఏళ్లలో 7 లక్షలకు పైగా సంపాదన ఎలా సృష్టించవచ్చో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఆర్థిక కష్టాల నుంచి బయటపడాలనుకునే ప్రతి ఒక్కరూ ఈ వీడియోను చివరి వరకు చూడండి. సాధారణంగా మనలో చాలా మందికి మ్యూచువల్ ఫండ్స్ అంటే నెలకు ఒకసారి జీతం వచ్చినప్పుడు డబ్బులు కట్టే విధానం మాత్రమే తెలుసు. కానీ ఇప్పుడు ఫైనాన్షియల్ మార్కెట్లో కొత్త ట్రెండ్ నడుస్తుంది. అదే డైలీ ఎస్ఐపి. అంటే నెలకు ఒకసారి కాకుండా ప్రతిరోజు ఒక నిర్ణీత మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయడం అన్నమాట. ముఖ్యంగా రోజువారీ ఆదాయం వచ్చే చిరు వ్యాపారులు, ఆటో డ్రైవర్లు, ప్రైవేట్ ఉద్యోగులు లేదా పాకెట్ మనీ దాచుకునే విద్యార్థులకి ఇది ఒక వరం లాంటిదే. ఎందుకంటే నెలకు ఒకేసారి 3,000 రూపాయలు కట్టాలంటే మనకు భారంగా అనిపించవచ్చు, బడ్జెట్ తలకిందులు అవ్వచ్చు. కానీ రోజుకు 100 రూపాయలు తీసి పక్కన పెట్టడం పెద్ద కష్టం కాదు కదా. ఈ చిన్న లౌసికం మీ ఆర్థిక పరిస్థితిని ఎలా మారుస్తుందో ఇప్పుడు ఒక అద్భుతమైన లెక్క ద్వారా తెలుసుకుందాం. ఉదాహరణకు మీరు ఈ రోజు నుంచే ఒక మంచి మ్యూచువల్ ఫండ్ స్కీమ్లో రోజుకు 100 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టారా అనుకుందాం. అంటే మీరు రోజుకు దాచేది 100 రూపాయలు. అప్పుడు నెలకు ఆదా అయ్యేది 3,000 రూపాయలు. ఇలా ఏడాదికి మీ పెట్టుబడి 36,500 రూపాయలు అవుతుంది. ఇలా మీరు 10 ఏళ్ళు క్రమశిక్షణతో కడితే మీ చేతి నుంచి మీరు పెట్టే అసలు పెట్టుబడి 3,65,000 రూపాయలు అన్నమాట. ఇక్కడే అసలైన మ్యాజిక్ జరుగుతుంది. భారతీయ స్టాక్ మార్కెట్ చరిత్రను గమనిస్తే మనం దీర్ఘకాలంలో మ్యూచువల్ ఫండ్స్ సగటున 12% రిటర్న్స్ ఇచ్చాయి. ఈ లెక్కను చూస్తే మీ పెట్టుబడిపై వచ్చే లాభం అంటే రిటర్న్స్ 3,40,735 రూపాయలు అవుతుంది. అంటే 10 ఏళ్ల తర్వాత మీ చేతికొచ్చే మొత్తం కార్పస్ 7,05,735 రూపాయలు. చూసారా, మీరు కష్టపడి దాచిన 3.5 లక్షలు కేవలం 10 ఏళ్లలో రెట్టింపయ్యి 7 లక్షలకు పైగా మారాయి. ఇదే ఇన్వెస్ట్మెంట్ ని మీరు 10 ఏళ్ళు ఆపకుండా 15 ఏళ్ళు లేదా 20 ఏళ్ళు కంటిన్యూ చేస్తే ఆ మొత్తం 25 లక్షలు, 50 లక్షలు, చివరకు కోటలోకి కూడా వెళ్లే అవకాశం ఉంది. డబ్బును సృష్టిస్తుంది అంటే ఇదే. పైగా మార్కెట్ అన్నాక రిస్క్ ఉంటుంది కదా అనే భయం చాలా మందికి ఉంటుంది. కానీ డైలీ సిప్లో ఆ రిస్క్ చాలా తక్కువ అన్నమాట. ఎందుకంటే మీరు రోజు కొంటారు కాబట్టి. మార్కెట్ పడిపోయినప్పుడు మీకు ఎక్కువ యూనిట్లు వస్తాయి. మార్కెట్ పెరిగినప్పుడు మీ డబ్బు విలువ పెరుగుతుంది. దీన్నే రూపీ కాస్ట్ యావరేజింగ్ అంటారు. అంటే మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావం మీ పెట్టుబడిపై పెద్దగా పడదన్నమాట. అయితే ఇక్కడ 2 విషయాలు గుర్తుంచుకోవాలి మనం. ఇది దీర్ఘకాలిక ప్రయాణం. ఈ రోజు పెట్టి రేపు డబ్బులు రావాలి అంటే కుదరదు. కనీసం 5 నుంచి 10 ఏళ్ళు ఖచ్చితంగా ఆగాలి. అలాగే డైలీ ట్రాన్సాక్షన్స్ వల్ల బ్యాంక్ స్టేట్మెంట్ నిండిపోతుంది అని కంగారు పడకూడదు. చివరిగా ఒక్క మాట ఫ్రెండ్స్, చాలా మంది మా దగ్గర డబ్బులు లేవు, జీతాలు సరిపోవట్లేదు అని బాధపడుతూ ఉంటారు కదా. కానీ నిజం ఏంటంటే మన దగ్గర లేనిది డబ్బు కాదు, క్రమశిక్షణ, డిసిప్లిన్. ఆర్థిక నిపుణులు ఎప్పుడు చెప్పేది ఇదే. ఎంత సంపాదిస్తున్నామన్నది ఇక్కడ ముఖ్యం కాదు, ఎంత దాస్తున్నామన్నదే ముఖ్యం. ఈరోజు మీరు చేసే ఆ చిన్న త్యాగం, ఆపుకునే ఆ చిన్న అనవసరపు ఖర్చు రేపు మీ పిల్లల ఉన్నత చదువులకో, మీ కూతురు పెళ్లికో లేదా మీ వృద్ధాప్యానికో ఒక పెద్ద కొండంత అండగా నిలుస్తుంది. కాబట్టి ఆలోచిస్తూ టైం వేస్ట్ చేయకండి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. పెట్టుబడి పెట్టే ముందు ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ని సంప్రదించి ఈ రోజే మీ డైలీ సేవింగ్స్ జర్నీని మొదలు పెట్టండి. ఈ వీడియోలో ఉన్న సమాచారం మీకు ఉపయోగపడుతుందని భావిస్తే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి.